సార్ కొద్దిగా డ్రగ్స్ మీద బ్రీఫ్ అందరూ వచ్చారా? వచ్చారు. అదే రేవుపాటి గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నేను అలాగే ఉన్నానని వచ్చింది కదా. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి మీరు ఇటువంటి అన్ని హైలైట్ చేస్తూ వస్తే ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది చాలా కోర్టుకు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ. సార్ కొద్దిగా డ్రగ్స్ మీద బ్రీఫ్ అందరూ వచ్చారా? వచ్చారు. అదే రేవుపాటి గురించి నేను వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నేను అలాగే ఉన్నానని వచ్చింది కదా. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, అన్ని పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి మీరు ఇటువంటి అన్ని హైలైట్ చేస్తూ వస్తే ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటి ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది చాలా కోర్టుకు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ.